డైలీ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు నేను యూట్యూబ్ చూస్ చేసుకున్నాను, టైం వేస్ట్ చేస్తున్నాను, లైఫ్లోని ఏదైనా సక్సెస్ అవ్వాలి కదా, ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా ట్రై చేస్తూ ఉండడం, డైలీ ఏదో ఒక వీడియో చేయాలని, అప్లోడ్ చేయాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నాను, కానీ నాకేమీ రీచ్ అవ్వట్లేదు, లైక్స్ రావట్లేదు, వ్యూస్ లేవు అండ్ సబ్స్క్రైబర్స్ లేరు. బట్ అలా బాధ అనిపిస్తుంది. కానీ నాకు తెలియకుండా నేను వీడియో షూట్ చేశాను, అలానే ఈ వీడియో కూడా షూట్ చేశాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఇలా మీరు ట్రై చేశారో లేదో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ప్రిపేర్ చేసుకుంటే కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి, జీరా వేసి, ఆనియన్ పీసెస్ బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేయండి, సాల్ట్, కొంచెం పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి బాగా ఫ్రై చేసేయండి. వన్స్ అది ఫ్రై అయిపోయాక టమాటోస్, కొంచెం కారం వేసి అది మిక్సీ చేయండి. ఆ రెండు మిక్సీ చేసిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసి బాగా కుక్ చేయండి. మనకి అది కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ పైకి రావాలి, అంతవరకు కుక్ చేయండి. వన్స్ అది కుక్ అయ్యాక చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఒక లెమన్ ఉంటుంది కదా, లెమన్ సైజులో చింతపండు తీసుకొని అది సోక్ చేసి ఆ వాటర్ యాడ్ చేయండి. వన్స్ అది వాటర్ యాడ్ చేసాక ఇంకా రిమైనింగ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ బట్టి. అది బాగా బాయిల్ అయ్యాక నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎగ్స్ ఎలా బ్రేక్ చేసి వేస్తున్నాను అలా డ్రాప్స్లా వేసేయాలి. ఇక్కడైతే నేను 3 ఎగ్స్ వేసాను. వన్స్ అలా వేసాక లిడ్ పెట్టేయండి, మూవ్ చేయకూడదు. ఒక స్పూన్ పెట్టి ఏది టచ్ చేయకుండా లిడ్ పెట్టేయండి. దాని మటుకు అది స్టీమ్కి బాయిల్ అవుతుంది. సో వీడియోలో చూస్తే అర్థమైంది కదా. సో 1 టర్న్ అయిపోయింది కదా, ఈ పై టాప్ ఉంది కదా అది కిందకి టర్న్ చేయండి. అది కూడా కుక్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో లిడ్ పెట్టేయండి. సో నేనైతే ఇక్కడ స్వీట్ కూడా ప్రిపేర్ చేశాను, సింపుల్గా అయిపోద్దని. ఆల్రెడీ రైస్ నేను కుక్కర్లో పెట్టేశాను. ఆ కుక్కర్లో పెట్టిన రైసే తీసేసి నేను ఈ బౌల్లో కొంచెం, అంటే 1 కప్ రైస్కి 2 కప్స్ మిల్క్ వేసాను అనమాట. మిల్క్ వేసి అందులో డ్రై ఫ్రూట్స్, నట్స్ పౌడర్ ఉంటుంది కదా, అది మిక్స్ చేశాను. నేను మిక్స్ చేసి బాగా బాయిల్ చేశాను. వన్స్ అది బాయిల్ అయ్యాక నేను బెల్లం పౌడర్ యాడ్ చేశాను. 1.5 కప్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కుక్ చేసేసాను. అది అలా కుక్ అయిపోయాక హ్యాపీగా కొంచెం గీ వేసుకున్నాను. ఎక్కువ గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నట్స్ వేసి రోస్ట్ చేసేసి యాడ్ చేశాను. సో నా లంచ్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. సో తినడమే ఉన్నది. సో ప్లేట్ అయితే ఇలా ఉంది. వైట్ రైస్, ఎగ్ కర్రీ, కొంచెం స్వీట్ అండ్ పప్పు, ఆకుకూర ఉన్నది ఆల్రెడీ ప్రిపేర్ చేసింది, అది కూడా యాడ్ చేసుకొని హ్యాపీగా కంప్లీట్ చేసేసాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.